సో ఇప్పుడు చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి బాగా అని. ఇంకొకటి ఉన్న లైఫ్ లో చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి, ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏ సెలబ్రిటీ అయినా సరే, ఏ సెలబ్రిటీ అయినా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుని సెలబ్రిటీ అయిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి నాకు. సో ఇప్పుడు యాటిట్యూడ్ అంటే అబ్బా వీడికి చాలా యాటిట్యూడ్ ఉందిరా బాబు, వీటితో మాట్లాడొద్దు అనుకుంటాం. అసలు యాటిట్యూడ్ అంటే దాన్ని నెగటివ్ పదంగా మార్చేశారు చాలా మంది. అవునండి. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, నెగటివ్ యాటిట్యూడ్? ఓకే, ఇప్పుడు మనం యాటిట్యూడ్ అనేది మీరు అన్నట్టు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్. అండ్ రీసెంట్గా ఈ మధ్యనే గ్లోబల్ కార్పొరేట్ మెంటారింగ్ అవార్డు కూడా వచ్చింది. సో ఇటువంటి బోల్డెన్ అవార్డ్స్ తీసుకుంటుంటారు, కార్పొరేట్ వాళ్ళకి కూడా బోల్డెంత మెంటారింగ్ చేస్తూ ఉంటారు. సో ఆయన మన కోసం ఇవాళ స్టూడియోకి వచ్చి మీ అందరికీ కెరియర్ గైడెన్స్ కావచ్చు, మోటివేషనల్ స్పీకింగ్స్ ఉన్న కొన్ని నిజాలు కావచ్చు చెప్పబోతున్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నాగేంద్ర. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్ కార్పొరేట్ మెంటరింగ్ అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ, సో ఇలాంటి అవార్డ్స్ మరిన్ని తీసుకోవాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. లైఫ్ ని చాలా మంది రెండు యాంగిల్స్ లో చూస్తుంటారు. ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి బాగా అని. ఇంకొకటి ఉన్న లైఫ్ లో చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి, ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఓకే, మీరు ఒక విషయం చెప్పండి నాకు. ఏ సెలబ్రిటీ అయినా సరే, ఏ సెలబ్రిటీ అయినా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుని సెలబ్రిటీ అయిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి నాకు. లేదు, కష్టం. ఏదర్ ఇన్ పాలిటిక్స్, ఏదర్ ఇన్ సినిమా, ఏదర్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ రంగంలో అయినా సరే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరికిపోద్ది. ఎవరైనా సరే ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు సక్సెస్ అయిన సెలబ్రిటీని ఒకళ్ళు చెప్పండి. ఇప్పటికీ చిరంజీవి గారు కష్టపడతారు సినిమాలు చేయడానికి, డెఫినెట్లీ. సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు, సెలబ్రిటీ అయ్యాడు. మరి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని త్యాగం చేశాడు, అది మనం ఆలోచించాలి కదా. సో లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు కారేరు. అంటే ఎంజాయ్ చేయొద్దా మరి మీ దృష్టి? ఎంజాయ్ చేద్దాం అన్నాం. సోషల్ ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 10 రూపాయలు వచ్చిందండి, ఓకే, వాళ్ళు సంపాదించారు మీరు 10 రూపాయలు. 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టేస్తే రేపటికి రూపాయి ఉందా మీకు? లేదు. 10 రూపాయల్లో మీరు 4 రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టారు, ఎంజాయ్ చేశారు, 6 రూపాయలు రేపటి ఉంచుకున్నారు. రేపు ఎంజాయ్ చేస్తారా చేయరా? చేస్తారు. నేను ఇదే చెప్పాను, నువ్వు ఎంజాయ్ చేసేటప్పుడు హ్యావ్ ఇన్ యువర్ లిమిట్స్. అంటే అది నైతికమా నైతికం కాదా అనేది ఆలోచించు ఫస్ట్. వెరీ కరెక్ట్. వెలుగులతో ఉన్నదా వెలుగులతో లేనిదా అది ఆలోచించి అది ఆలోచించి సరే నేను ఒక 2 పెగ్గులో 3 పెగ్గులో 10 పెగ్గులో తాగేస్తే నేను చాలా రిలాక్స్ అయిపోతాను. డూ యూ థింక్ దట్ ఈస్ మోరల్? అదేమన్నా నైతికమా? అన్హెల్దీ. అదే మోరల్ ఎథికల్ పక్కన పెట్టేసి ఇట్స్ అన్హెల్దీ, ఇట్స్ బ్యాడ్ ఫర్ యూ. అది ఫర్ మీ, అంతే కదా. అదే నేను నేను ఒక గుడికి వెళ్ళాను, లేకపోతే ఒక పార్క్కి వెళ్ళాను, లేకపోతే ఒక డ్రాయింగ్ చేశాను, లేకపోతే ఒక కవిత రాశాను, లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను రిలాక్స్ అవుతున్నాను. ఇట్ ఈస్ ఎథికల్, నెంబర్ 1. నెంబర్ ఇట్ ఈస్ మోరల్. నెంబర్ 3, ఇందాకే మాటలో వేరే ఎక్కడో చెప్పాను నేను, సక్సెస్ అనేది సాటిస్ఫాక్షన్ తోనే ఇదవుతుంది, ముందుకెళ్తుంది. సో యు ఆర్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తే లైఫ్ అన్న వాళ్ళు అసలు వాళ్ళు నేనేం చెప్తానంటే వాళ్ళని ఒక గోల్ లేని వాళ్ళు అంటాను నేను. వాళ్ళకి ఒక గోల్ లేదు. ఆ గోల్ ఏంటంటే ఎంజాయ్ చేయటమే, అది గోల్ అని నేను అన్నాను. గోల్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఎ గోల్, ఇట్ షుడ్ హెల్ప్ అదర్స్, ఇట్ షుడ్ హెల్ప్ యూ. నీకు సహాయకారిగా ఉండాలి, ఇతరులకి సహాయకారిగా ఉండాలి, సామాజిక గుర్తింపు రావాలి, సోషల్ రికగ్నిషన్. దెన్ ఓన్లీ యూ కెన్ సే యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అదర్వైజ్ యు ఆర్ అన్ ఆర్డినరీ పర్సన్. సో డిసిప్లైన్డ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. 100%. స్పోర్ట్స్ పర్సన్స్ ని చూస్తుంటాము అండ్ చాలా మంది సెలబ్రిటీస్ ని కూడా చూస్తుంటాము. చాలా మంది. సో మామూలు మనుషులు అంటే కామన్ పీపుల్ డిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి జర్నీ అనేది? ఓకే, కామన్ మ్యాన్ ఎవరైనా సరే డిసిప్లిన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఫస్ట్ పాయింట్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ ఫస్ట్ క్రమశిక్షణ రూల్ ఇదే, డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎందుకని? నేను నల్లగా ఉన్నాను తెల్లగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నేను డెఫినెట్గా నేను ముందుకు వెళ్ళలేదు. నాకు దేవుడు ఇది ఇచ్చాడు, బికాస్
ఈ సృష్టి ఒక అద్భుతమైన సృష్టి. ఏనుగు దంతాలు అక్కడ ఎందుకు పెట్టాడు, మధ్యలో తొండం ఎందుకు పెట్టాడు అంటే మీరు ఆలోచించండి. తొండానికి ఎటువంటి హాని జరగకూడదు కాబట్టి ఏనుగు దంతాలు అక్కడ పెట్టాడు. సృష్టి అది ఏ భగవంతుడు, ఆయన అల్లానా లేకపోతే క్రీస్తా లేకపోతే సాయిబాబా, నేను దాని గురించి మాట్లాడట్లా. నేను సృష్టి, ఒక గొప్ప సృష్టి గురించి మాట్లాడుతున్నాను. అలాగే భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఇది మనం ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, ఎలా చేస్తే ముందుకెళ్తాం అనేది మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మాత్రమే మనం చేసే పనికి మొట్టమొదటి స్టెప్ డోంట్ కంపేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ హ్యావ్ యువర్ ఓన్ గోల్ సెట్. నీ గోల్ నువ్వే నిర్ధారించుకో. ఇంట్లో వాళ్ళు అమ్మా నాన్న చెప్పారనో, లేకపోతే నాకు లాస్ట్ చెప్పిందనో, లేకపోతే ఇంకో సుబ్బారావు చెప్పాడనో నేను నా గోల్ ఎలా నిర్ణయించుకుంటానండి? అందులో నాకు నిష్ణానత ఉండొచ్చు, నైపుణ్యం లేకపోవచ్చు, ఏదైనా చూడు. సో దీనికి గోల్ సెట్ చేసుకోవాలంటే నీకు ముఖ్యమైనది నీ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ అంటే తెలుగులో వైఖరి, దృక్పథం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏఎస్కే అంటే ఏంటమ్మా? ఆస్క్ అంటే ఏంటి? అడగండి, అంతేనా? అడగమనే కదా. ఆస్క్ అంటే అడగండి. అడగకపోతే మనకి నాలెడ్జ్ పెరుగుద్దా? అడగకపోతే అమ్మాయినా పెట్టదన్న ముందు కదా, మరి అడగందే అమ్మాయినా పెట్టదు కదా. మరి అక్కడ అలా చెప్పినప్పుడు నువ్వు ఎవరికైనా నీకు తెలియని విషయం అడగకపోతే తెలుసుకుంటావా? నువ్వు ఎవరినైనా అడిగితే తెలుస్తావు. అంటే ఆస్క్ ఎంత ఇంపార్టెంట్, ఒక పదంగా చాలా ఇంపార్టెంట్, కానీ దాన్ని విడగొట్టి పలికితే కూడా అంతే ఇంపార్టెంట్. ఎలాగో చెప్తాను. కే అంటే నాలెడ్జ్, జ్ఞానం. ఎస్ అంటే స్కిల్, నైపుణ్యం. ఏ అంటే యాటిట్యూడ్. నీకు స్కిల్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది, నీకు యాటిట్యూడ్ లేదు, ఏమీ ఉపయోగం లేదు జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలంటే. ఎందుకో చెప్తాను. ఒక డాక్టర్కి బ్రహ్మాండమైన కార్డియాలజిస్ట్, ఆయన ఎన్నో ఆపరేషన్లు చేశాడు, ఎంతో మందిని బతికించాడు. ఆయనకి చాలా జ్ఞానం ఉంది, బోళ్ళంత నైపుణ్యం ఉంది, స్కిల్ ఉంది. కానీ ఒక రోజున తాగుతూ ఓ పేషెంట్ని తీసుకొస్తే, ఆవిడ ఆపరేషన్ చేయండి సార్, మీ వల్లనే బతుకుతాడంటే నేను చెయ్యను అన్నాడు. ఇప్పుడు నీ నాలెడ్జ్కి నీ స్కిల్కి ఉపయోగం ఏమైనా ఉందా? ఆపరేషన్ చేయకపోతే లేదు. అంటే ఏంటి? నీ యాటిట్యూడ్ వలన నీకున్న నాలెడ్జ్ పోయింది, నీకున్న స్కిల్ పోయింది, వాడడానికి అవకాశం రాలేదు. అంతేనా? అంటే ఏంటి? ఈ ఆస్క్ లో స్కిల్, నాలెడ్జ్ మనకు కావాలి అంటే మనకేం కావాలి? యాటిట్యూడ్ కావాలి. నీకు స్కిల్, నాలెడ్జ్ ఉందనుకోండి, నువ్వు ఎదగకుండా ఉంటావు జీవితంలో, ఉంటావా? ఉండవు. సో ఆస్క్ ఈజ్ సో ఇంపార్టెంట్. అడగండి. అలాగే ఆస్క్ని విడగొట్టి ఆలోచించండి. దానికి ముఖ్యమైనది నీ యాటిట్యూడ్. రెండోది ఏం చెప్పాను, గోల్ సెట్. నీ గోల్ని నీ యాటిట్యూడ్ బేస్ మీద గోల్ సెట్ చేసుకో. మొదటిది కంపేర్ చేసుకోవద్దు అని చెప్పాను. నెక్స్ట్ థర్డ్, సెలబ్రేట్ ఎవ్రీ సక్సెస్. చిన్నదైనా చిన్నదైనా పెద్ద. ఇవాళ నేను కొత్త చొక్కా వేసుకున్నాను, ఎంజాయ్ ఇట్. అదే కొత్త చొక్కా హ్యాపీ ఫీల్ అవ్వు. రేపేదో మంచి నీకు ఆనియన్ దోశ తినాలి, తిన్నావు, సెలబ్రేట్ ఇట్, ఎంజాయ్ ఇట్. అంతేగాని ఇవాళ తిన్నాను కాబట్టి రేపు దొరకదో నువ్వు ఆలోచిస్తే, వీడు ఇవాళ తింటూ ఉంటాడు, రేపు దొరకదో అనేటిదని ఆలోచిస్తాడు. దానికి ఎలా అవుతుంది సక్సెస్? సెలబ్రేషన్ అది కాదు కదా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సెలబ్రేట్ యువర్ సక్సెస్. చిన్నదాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకున్న రోజున, ఇవాళ ప్రతి క్షణం, నెక్స్ట్ స్టెప్లో నేను మాట్లాడుతున్నాను అంటే అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, గిఫ్ట్. సో దిస్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. సో దాన్ని ఎంజాయ్ చేయండి. అది మూడోది. నాలుగోది ముఖ్యమైనది, లీవ్ యువర్ నెగటివ్ హ్యాబిట్స్. ఎవడో ఏదో చెప్పాడని, అరే సిగరెట్ తాగితే బాగుంటుంది, లేకపోతే సినిమా చూస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే బాగుంటుంది, ఇది ఎవరికి వాళ్ళకి తెలియాలి. దీని వల్ల నష్టపోతున్నానా, బాగుపడుతున్నానా? ఆ నష్టం అనేది దీన్ని ఒక రోజు నువ్వు తాగావు, రెండో రోజు తాగావు, మూడో రోజు తాగావు, డబ్బులు ఎవరికి నష్టపోతున్నాయి? లేకపోతే నీకు ఒక అలవాటు వచ్చింది, ఆ అలవాటు చేసుకుంటే నష్టం నీకే. లేదా ముక్కుడు పీల్చడం మొదలు పెట్టాను, నాకు అలవాటు అయింది, అలాగే డ్రగ్స్ అలవాటు అయింది, నష్టపోయేది నేనే కదా. సో నేనేం చేయాలి? దా నెగిటివ్ హ్యాబిట్ నేను వదిలేయాలి. ఆ నెగిటివ్ హ్యాబిట్ ఎప్పుడైతే వదిలేస్తానో నేను ఖచ్చితంగా నేను ముందుకెళ్ళే అవకాశం. నెక్స్ట్ తర్వాత, డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. అవతల వాళ్ళని ఎప్పుడైతే నువ్వు తక్కువగా చూస్తావో, వాళ్ళు తక్కువ అనుకుంటావో, నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళలేవు. అదే చెప్పాను కదా, ఒక మేధావి అంటే ఈ కంపెనీస్ ఇలాంటివి ఎన్నో నిర్వహించి, వారన్ బఫెట్ అని మీరు పేరు వినే ఉంటారు, ఆయన స్టాక్ మార్కెట్ కి కింగ్. ఆ వారన్ బఫెట్ ఒక మాట చెప్తుండండి, నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి అంటే నువ్వు ఎదుటి వాడిని
నాకన్నా తక్కువ అని అనుకోకుండా నాకన్నా వాడికి ఎక్కువ తెలుసు అని అనుకోమంటాడు. అప్పుడు నువ్వు విజయం సాధించగలవు. కరెక్ట్. అంటే అలా అనుకోవాలి అంటే ఇది నథింగ్ బట్ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ కదండి. సో ఈ యాటిట్యూడ్ ఆ విధంగా మనం మార్చుకోగలిగితే మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం. సో ఇప్పుడు యాటిట్యూడ్ అంటే అబ్బా వీడికి చాలా యాటిట్యూడ్ ఉందిరా బాబు వీటితో మాట్లాడొద్దు అనుకుంటాం. అసలు ఆ యాటిట్యూడ్ అంటే దాన్ని నెగటివ్ పదంగా మార్చేశారు చాలా మంది. అవునండి. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, నెగటివ్ యాటిట్యూడ్? ఓకే, ఇప్పుడు మనం యాటిట్యూడ్ అనేది మీరు అన్నట్టు ఎవడైనా కొంచెం పొగరుగా పొగరగా అలా ఉంటే వీడికి చాలా యాటిట్యూడ్ ఉందిరా అంటే. అవును. ఇది యాటిట్యూడ్ అంటే అది కాదు యాక్చువల్గా. యాటిట్యూడ్ అంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాటిట్యూడ్ అన్న తెలుగు పదాన్ని మనం ఆలోచిస్తే వైఖరి, దృక్పథం. నువ్వు ఎలాగా అంటే ఆ దాని నుంచి పుట్టుకొచ్చేది నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ నుంచి. అంటే నేను చిన్న విషయం మీకు యాటిట్యూడ్ అంటే అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఇప్పుడు మనం నలుగురు కూర్చున్నామండి ఒక టేబుల్ దగ్గర. మనం నలుగురు ఎవరెవరికో తెలియదు, ఒకరికొకరు తెలియదు. ఒక మీటింగ్కి వచ్చాం, అక్కడ నలుగురికి ఆ టేబుల్ మీద వాటర్ బాటిల్ పెట్టారు. అంటే నలుగురు తాగటానికి వాటర్ బాటిల్ పెట్టారు. మనం అందులో ఆ వాటర్ బాటిల్ తీసుకుని మనం తాగాలంటే ఎవరైనా మనం సాధారణంగా చేయాల్సిన పని ఏంటి, మూత తీసి కొంచెం పైకెత్తి బాటిల్ నీళ్ళు పోసుకుని తాగుతాం, అంతేనా? లేదా ఒక గ్లాసు ఉంటే అవైలబిలిటీ గ్లాసులో పోసుకుంటాం. కానీ ఆ నలుగురిలో ఒక ఆయన బాటిల్ తీసి ఖర్చు పెట్టి తాగేశాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? రాంగ్. రాంగ్ అంటే ఇదే కదా యాటిట్యూడ్ అంటాం. అంతే. ఇప్పుడు మనం అనుకుంటున్న యాటిట్యూడ్ ఇదే కదా, కానీ యాటిట్యూడ్ అంటే అది కాదు. యాటిట్యూడ్ లో 2 రకాలు. అంటే నేను చెప్తే అంటే నా అనుభవం దీన్ని 3 రకాలు చెప్తానండి. మామూలు 2 వినుంటారు, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అని వినుంటారు. నేను న్యూట్రల్ యాటిట్యూడ్ కూడా చెప్తాను. న్యూట్రల్ అంటే అటు చెప్పరు ఇటు చెప్పరు, ఇది కూడా ఒక యాటిట్యూడ్ అండి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి మనం చెప్పాలంటే, మనం తెలుగులో చెప్పండి సానుకూల వైఖరి లేదా అనుకూల వైఖరి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం, అంతేగాని అదేంటో ఆలోచించం. సానుకూల వైఖరి లేదా అనుకూల వైఖరి. నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ప్రతికూల వైఖరి. ప్రతికూల అంటే అగెన్స్ట్. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? యాటిట్యూడ్ అనేది ఇప్పుడు మనం కొన్ని సినిమాల్లోని తర్వాత కథలు విన్నప్పుడు ఒక డిజేబుల్డ్ పర్సన్స్కి ఒక రేస్ జరుగుతూ ఉంటే ఒక డిజేబుల్డ్ ఆ 10 మంది డిజేబుల్డ్ పర్సన్లో ఒక డిజేబుల్డ్ పర్సన్ పడిపోతుంది. ఆ చిన్నపిల్ల అనమాట. పడిపోతే నిజంగా జరిగింది అని అంటారు. ఆ పడిపోయినప్పుడు ఈ 9 మంది కూడా ఆగిపోతారు. ఆగిపోయి ఈ పడిపోయిన అమ్మాయిని కూడా తీసుకుని పరిగెత్తి ముందు రేస్ ఫినిష్ చేస్తారు అందరూ ఒకసారి. అంటే ఏంటి? ఇది యాటిట్యూడ్. అలాగే హర్డిల్స్ అంటే తెలుసు మీకు. ఇప్పుడు చిన్న ఇలా స్క్వేర్ లాగా రన్నింగ్ చేస్తూ అవి జంప్ చేస్తూ వెళ్తూ ఉంటారు, హర్డిల్స్ అంటారు. ఆ హర్డిల్స్ లో ఒక అమ్మాయి ఒక పెద్ద కాంపిటీషన్ లో ఒక 3-4 హర్డిల్స్ దాటిన తర్వాత దాంతో ఒక హర్డిల్ దనుకుని పడిపోతే ఆబ్వియస్లీ మిగతా వాళ్ళు 2 హర్డిల్స్ దాటేశారు. మిగతా రేస్ లో ఉన్నవాడు 9 మంది ఉన్నారు, వాడు రేస్ దాటేశారు. కానీ ఈ అమ్మాయి పట్టుదలతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్, నేను ఎంత పరిగెత్తగలను అంతే పరిగెత్తాను, లెట్ మీ డూ ఇట్ అని పరిగెత్తి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. తెలుసా మీకు ఆ విషయం? ఇది నిజంగా జరిగిన విషయం. మరి ఎలా వెళ్ళింది? దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్. పాజిటివ్ యాటిట్యూడ్ గివ్స్ కమిట్మెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ గివ్స్ క్లారిటీ. పాజిటివ్ యాటిట్యూడ్ గివ్స్ క్రియేటివిటీ. 4 Cలు చెప్పాను. ఏంటండి? కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, క్లారిటీ, క్రియేటివిటీ. ఈ 4టిని క్రియేట్ చేస్తుంది. అదే లేదనుకోండి, ఈ 4 జీరో. మరి ఉపయోగం ఏంటమ్మా? కాబట్టి మనం ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే ఏంటి? మనం మంచిని ఆశిస్తున్నప్పుడు మంచి జరుగుద్దని కోరుకోవాలి. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతున్నాం మనం, అంతకుముందు 2 రోజుల ముందు ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఈ ట్రైన్ కూడా పడిపోద్దా అనుకుని ఎక్కితే నువ్వు ఆ ట్రావెల్ ఎంజాయ్ చేయలేవు కదా. మంచి హిల్ ఏరియాలో వెళ్తున్నావు, ఆ 2 రోజుల ముందు బండి పడిపోయింది, అక్కడ 10 మంది 15 మంది చనిపోయారు అనుకుందాం. ఇప్పుడు ఇది ఎక్కిన దగ్గర నుంచి నువ్వు బండి పడిపోతేమో అని భయపడితే నువ్వు నీ జర్నీని ఏమేం చేసేస్తావు? సో దిస్ ఈజ్ నెగటివ్ యాటిట్యూడ్. ఎంజాయ్ చేయకపోవడం. ఎంజాయ్ చేయాలనుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్. విమానం ఎక్కుతుంటే టర్బోట్ సీట్ బెల్ట్ పెట్టుకోమని తర్వాత మధ్యలో పైలట్ మిమ్మల్ని సీట్ బెల్ట్ పెట్టుకోమని అడ్వైజ్ ఇస్తుంటాడు. అరే పైలట్ సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు, ఏమైపోతురా అంటే నువ్వు ఆ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయలేవు.
నీ డెస్టినీకి రీచ్ చేయడానికి నువ్వు నిరుత్సాహపడతావు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్తున్నాను నేను. సో ఈ నెగిటివ్ యాటిట్యూడ్ వీటిలన్నీ అంటాం. సో న్యూట్రల్ యాటిట్యూడ్ ఏంటి? న్యూట్రల్ అంటే ఏంటి? సపోజ్ నేను అటు పాజిటివ్ న్యూస్ అంటే ఐ కాంట్ టేక్ ఎ డెసిషన్. నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, బట్ ఉపయోగం లేదా, గోడ మీద పిల్లలా ఉండి అంతే కదా. అటు వెళ్ళాలా ఇటు ఇప్పుడు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే గెలుస్తాను, నెగిటివ్ యాటిట్యూడ్ ఓడిపోతాను. అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, నీ గ్రోత్ కట్టిలే కదా. అది నువ్వు ఓడిపోవట్లేదు, గెలవడం నువ్వు తినటం లేదు, ఇంకోటి తిననివ్వడం లేదు, అది అక్కడ పడిపోతా. అలాగే ఇది కూడా. మనం చిన్నప్పుడు కోతి కథ చదివేవాళ్ళం, గుర్తుందా మీకు? రొట్టి ముక్కలు అంటే పిల్లలకి పంచినప్పుడు ఇందులో ఎక్కువైంది అని అది మొత్తం మీద కోతి తినేస్తుంది. అలా అవుతుంది అనమాట. మనకు కూడా న్యూట్రల్ యాటిట్యూడ్లు ఉంటాయి. కాబట్టి మనం ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇది సార్ వచ్చేస్తుందా ఇవాళ నాకు నేర్చుకుంటే, లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి 2 కేజీలు కొనుక్కు తెచ్చుకుందాం అంటే రాదండి. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. నీవు ఆలోచన విధానం. నిన్ను నువ్వు ఫస్ట్ నమ్మితే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ మీద నమ్మకం ఉంచుకో. కీప్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఇప్పుడు చాలా మంది చూడండి, మాట్లాడడం రాని వాళ్ళు ఉంటారు అసలు. అంటే స్టేజ్ ఫియర్ అని, తర్వాత మాకు అంత మాట్లాడలేమండి, అందరి ముందు వణుకొస్తుందండి. నాకు 4-5 సార్లు 4 మీటింగ్లో మాట్లాడిన తర్వాత 6వ మీటింగ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నట్లు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అది? వాడికి నేను ఎక్స్పీరియన్స్తో వచ్చింది, కాన్ఫిడెన్స్తో వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను సాధించగలను అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వచ్చింది. అదే నేను బయలుదేరక ముందే యాక్సిడెంట్ అవుద్దేమో, నేను నడవలేమో, నేను చేరలేనేమో అని అనుకుంటే నువ్వు చేరలేవు కదా. సో ఇది కష్టం. ఇది పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్, న్యూట్రల్ యాటిట్యూడ్ ఉన్న తేడా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది, మనం ముందుకెళ్ళాలంటే, జీవితంలో గెలవాలంటే మనకు ఉండాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.